ఇట్లా ముగ్గురికి 3 డేట్లు ఇచ్చింది. 3 డేట్లలో మరి ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి పిసి ఘోష్ కమిషన్ అయితే విచారణకు హాజరు కావాలంటూ సీరియస్గా చెప్పినటువంటి పరిస్థితి. మరి గతంలో విద్యుత్ కమిషన్ కూడా నోటీసులు ఇస్తే విద్యుత్ కమిషన్ నోటీసులకు మరి కేసీఆర్ హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఈసారైనా కేసీఆర్ మరి కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అవుతారా కారా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అండ్ దానికి తోడు కాళేశ్వరంలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది, కోట్ల రూపాయల ప్రజాస్వామ్యం దుర్వినియోగమైంది, 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందిస్తామన్నటువంటి కాళేశ్వరం మరి కనీసం 10 ఎకరాలకు పట్టుమని నీళ్ళు అందించలేకపోయిందని అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కామెంట్ చేస్తూనే ఉంది. అన్నట్టుగానే మరి ఆ మేడిగడ్డకు సంబంధించి కావచ్చు, అన్నారం కావచ్చు, సున్నిల బ్యారేజ్ల నిర్మాణంలో కొన్ని పిల్లర్ల క్రాక్ రావడం, ఇక ప్రధానంగా మేడిగడ్డలోని ఒక 3 పిల్లర్లు అయితే మొత్తం పూర్తి స్థాయిలో తొలగించి మళ్ళీ కట్టాలని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా ఒక నివేదికను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో నిజంగానే కేసీఆర్ మరి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతారా అవ్వరా, మరి హాజరవుతే ఎటువంటి ప్రశ్నల వర్షం కేసీఆర్కు మరి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది, మరి ఇటు ఈటల రాజేందర్కు అటు మరి హరీష్ రావుకు ఎన్ని ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం కమిషన్, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా లేరా. ఇప్పటికే దాదాపు 100కు పైగా మరి అధికారులందరినీ విచారించింది పిసి ఘోష్ కమిషన్. మరి ఇప్పుడు బడా నేతలు మాజీ మంత్రుల పాత్ర వచ్చింది. మరి గత ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ పాత్ర కావచ్చు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కావచ్చు, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఈ ముగ్గురిది కూడా చాలా కీలకమైనటువంటి రోలు. మరి ఈ ముగ్గురిని ఎలా విచారించబోతుంది కాళేశ్వరం కమిషను, ఈ ముగ్గురు నుంచి ఎటువంటి సమాధానాలు రాబట్టబోతుంది, నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో కనుక అవినీతి జరిగిందని కాళేశ్వరం కమిషన్లో నిజంగానే మరి అవన్నీ కూడా నిగ్గు తెలిస్తే కేసీఆర్ జైలుకు పోతాడా, మరి హరీష్ రావు జైలుకు పోతాడా, లేక ఈటల జైలుకు పోతాడా, ముందు ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఇట్లా అన్ని అంశాల గురించి డిస్కషన్ చేసుకుందాం. మొదటగా ఎవరు జైలుకు వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి అంశం. దాంతోపాటు కరోనా వైరస్ మళ్ళీ భారత్లోకి వస్తోంది, అక్కడక్కడ కొన్ని కేసులు కనిపిస్తూ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ మొదలైంది ఈ కరోనా అనేటువంటి హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇంకోవైపు జూలైలో సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఏడాదిన్నర నుంచి కూడా మరి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతుంది, సర్పంచులు లేరు, మరి సర్పంచులు లేక అభివృద్ధి కుంటుపడుతుంది, కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులన్నీ మళ్ళీపోతున్నటువంటి చర్చ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీసీలకు 42%, ఎస్సీ వర్గీకరణ, ఈ అంశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఒక అడుగు ముందుకేసింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం 42% బీసీలకు మరి రిజర్వేషన్ కల్పిస్తూ మరి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఒక్కసారి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇలా చాలా అంశాలు ఉన్నాయి, అన్నింటి గురించి డిస్కస్ చేసుకుందాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి పోదాం. సో మేము పోల్ కూడా పెట్టినాం, పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికైనా జూలైలోనైనా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా జరగవా అని ఒక పోలు, మరి కాళేశ్వరం కమిషన్కు విచారణకు కేసీఆర్ హాజరు అవుతాడా కాదనేది మరొక పోలు. ఈ 2 పోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1, జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా జరగవా, 2, కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హరీష్ రావు కేసీఆర్ హరీష్ రావు ఇటు ఈటల రాజేందర్, ఈ ముగ్గురు హాజరవుతారా కారా. ఈ 2 పోలు పెట్టినాం. కామెంట్ చేయండి, పోల్లో మరి ఓటు వేసే ప్రయత్నం చేయండి, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, ఒక్కసారి ఈ పేపర్ చూస్తే, తొలి వెలుగు ఈ పేపర్ కనుక చూస్తే, రైట్ తొలి వెలుగు ఈ పేపర్ చూస్తే ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది, కేసీఆర్ మెడకు కాళేశ్వరం ముచ్చనేటువంటి వార్త కనిపిస్తోంది క్లియర్, ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక కేసీఆర్ మెడకు కాళేశ్వరం ముచ్చు, పిసి ఘోష్ కమిషన్ నోటీసులు, ఆయనతో పాటు హరీష్ రావు ఈటలకు వ్యక్తిగతంగా విచారణకు రావాలని ముగ్గురికి పిలుపు. జూన్ 5న కేసీఆర్, 6వ తారీఖున హరీష్ రావు, 9వ తారీఖున ఈటల విచారణ. ప్రాజెక్టులో ఈ ముగ్గురి పాత్రపై సాక్ష్యాలు, కమిషన్ గడువు పొడిగింపు వీరి కోసమే. ఇప్పటికే పలువురు అధికారులు విచారణ పూర్తి. కేసీఆర్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు అరగంట పాటు చర్చలు. సో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు అట్లుంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లుంది, కాళేశ్వరం ప్రాజెక్టు అది, కాళేశ్వరం ప్రాజెక్టు ఇది, దేశంలోనే మొట్టమొదటి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గొప్పలకు పోయి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని పెద్ద పెద్ద టీవీలలో మరి ఇక మొత్తం ప్రకటనలు చేసుకొని మరి డిస్కవరీ లాంటి ఛానల్ కూడా మరి దీన్ని, బీబీసీ లాంటి ఛానల్ కూడా దీన్ని కవర్ చేసినటువంటి సందర్భాలే. అప్పుడు గొప్పగా చెప్పుకోరు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి హరీష్ రావు గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు, మరి అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు గొప్పగా చెప్పుకున్నారు.
ఇది కదా కేసీఆర్ అభివృద్ధి అంటే, ఇది కదా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అంటే. ఈ కాళేశ్వరం లాంటి కట్టడం ఇంకెవరైనా కట్టగలుగుతారా? ఈ భారతదేశంలో ఇంత పెద్ద కట్టడం ఎక్కడికైనా ఉందా అని మరి హెచ్చులకు గొప్పలకు పోయి ఇష్టారీత్యాన అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలు ఇష్టారీతిన మరి ఎక్కడికక్కడ ప్రమోషన్లు చేసుకొని కోట్ల రూపాయలు మరి కాళేశ్వరం ప్రమోషన్స్కి మరి భారీ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్లకి ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ అడ్వర్టైజ్మెంట్లు, ఆ ప్రకటనలు మరి అవన్నీ ఎక్కడ పోయినాయి అంటే ఇక ఇక్కడ పోయినాయి. ఇక్కడ కమిషన్ దాకా వచ్చినాయి. ఇప్పుడు నిజంగానే అడ్వర్టైజ్మెంట్లో రాసింది, అడ్వర్టైజ్మెంట్లో చూపింది నిజమే అయితే, క్వాలిటీతోటి కాళేశ్వరం కడితే, నిజంగానే కాళేశ్వరంతో 1 కోటి ఎకరాలకు మేలు జరిగితే మరి ఈ కమిషన్లు, ఈ కథ, ఈ కార్ఖాన ఉండేది కాదు. అంతా కూడా డొల్లా అయిపోయింది. అంతా డొల్లా అయిపోయింది. నేను ఇంతకుముందు చెప్పేది ఎప్పుడైనా మీకు మేడిపండు కథ లెక్కనే అయిపోయింది కాళేశ్వరం కథ కూడా. మేడిపండు నిగనిగనిగన ఆడుతూ ఉంటుంది పైకి. మేడి పండును చూడు మేలిమయ్యుండు, నువ్వు పొట్ట విప్పి చూడు పురుగులు అన్నట్టు మేడిపండు లెక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ని దేశ విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు ప్రచారం చేస్తారు. కానీ ఆ కాళేశ్వరం మరి 6 నెలలు, 2 నెలలు, 3 నెలలు కూడా కాకపోయే, గట్టి కొడితే 3 ఏళ్ళు కావచ్చు. 6 నెలలు 3 నెలలు కాకముందే మెల్లమెల్లగా పర్రెలు వాసి 3 ఏళ్ల కల్లా ఆ పర్రెలు కాస్త ప్రపంచానికి తెలిసిపోయినాయి. 3 ఏళ్ళల్లో ఆ పర్రెలు కాస్త ప్రపంచానికి తెలిసిపోయి ఇట్లా కమిషన్లు వేసి, ఎంక్వైరీ చేసి, ఇప్పటికి 100 మందికి పైగా అధికారులు విచారించి చివరికి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల దాకా మరి నోటీసులు వచ్చినాయి. ఇప్పుడైనా అటెండ్ అవుతారా లేకపోతే తప్పించుకుంటారా? నోటీసులు రాగానే ఎర్రబల్లి ఫామ్ హౌస్కు హరీష్ రావు గారు పోయి చర్చలు జరిపినట్టు అర్ధగంట సేపు ఎట్లా చేద్దాం, హాజరు అవుదామా వద్దా, లీగల్గా ఏమైనా లీగల్ ఒపీనియన్ ఏమైనా తీసుకొని ముందుకు పోదామా, ఇట్లా అర్ధగంట సేపు చర్చలు జరిపి మరి ఏం డిసైడ్ చేసారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కొంత డైనమాలో పడ్డట్టు తెలుస్తుంది కేసీఆర్. అయ్యో రామచంద్ర, ఇది ఎక్కడ కథ, ఆయన నాణ్యత మీద వచ్చి ఆలోచనలో పడ్డాడట. మరి ఏం చేస్తాడు, ఏం కథ అనేది మనం పూర్తి ఎక్స్ప్లెనేషన్లో డిస్కషన్ చేసుకుందాం. ఒకసారి ఇంకా హెడ్లైన్స్ ఉన్నాయి కదా. హైదరాబాద్లో కిలేడీలు పెళ్లి పేరుతో వృద్ధులకు వల, ఫేక్ మ్యారేజ్ బ్యూరోతో మోసం, లక్షలు కాజేసి ఫోన్లు స్విచ్ ఆఫ్. పిఎస్లో ఓ వృద్ధుడి కంప్లైంట్, పెళ్లి చేస్తామని ముంచేశారని ఆవేదన. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసగాలు ఆఖరికి వృద్ధులను కూడా వదలటం లేదు. 2వ పెళ్లి చేస్తామంటూ నమ్మించి దారుణంగా మోసం చేస్తున్నారు. వృద్ధులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న మాయలేడీల గుట్టు తాజాగా రట్టయింది. ఓ 2 మహిళలు వృద్ధులకు పెళ్లి చేస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వారి కారణంగా మోసపోయిన ఓ వృద్ధుడు పోలీస్ స్టేషన్కు వెళ్లడంతో కిలేడీల విషయం వెలుగులోకి వచ్చింది. సో ఇట్లున్నది. ఈ మధ్యకాలంలో మొన్నదాకా ఇక అబ్బాయిల్ని వల్లో వేసుకొని అబ్బాయిల నుంచి డబ్బులు, అబ్బాయిల నుంచి నగలు, అబ్బాయిల నుంచి షాపింగ్స్ ఇట్లా అని చెప్పి బాగా రాబట్టేది. ఇక ఇప్పుడు అబ్బాయిలు కొంత అప్డేట్ అయ్యారు కాబట్టి అబ్బాయిలు వదిలేసి మరి వృద్ధుల దగ్గరికి పోతున్నారట. 40-50 ఏళ్ళు, 60 ఏళ్ళ ముసలోళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు అప్పటికే పిల్లం చచ్చిపోయి ఉంటుంది, పిల్లలు పట్టుకోలేకుంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి నీకు మంచిగా పెళ్లి చేస్తాం, నీకు పెళ్లి చేస్తే నీ పిల్లం నేను మంచిగా చూసుకుంటుంది, నువ్వు ప్రశాంతంగా తినొచ్చు, యథార్థంగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళని నమ్మించి ఆ వృద్ధుల దగ్గర నుంచి మరి డబ్బులు వసూలు చేసి పరారైతున్నట, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారట. సో ఇట్లా మ్యారేజ్ బ్యూరో లాంటి కొన్ని ఫేక్ మ్యారేజ్ బ్యూరోతో మొత్తం మోసం చేస్తున్నట. సో తస్మా జాగ్రత్తగా ఉండాలి. యువకులైనా ఇంకెవరైనా కూడా ఇటువంటి ఫేక్ మ్యారేజ్ బ్యూరోతోటి మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ అయ్యి డబ్బులో బంగారమో మొదటగా ఇవ్వండి పెళ్లి కంటే ముందు అని చెప్పడమో, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత మరి అన్ని తీసుకొని ఉడాయించడము, ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి పెళ్లిళ్ళు చేసుకోండి. 1-2 సార్లు ఇటువంటి ఫేక్ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించినటువంటి ప్రొఫైల్ని మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక రాజ్భవన్లో దొంగలు, కీలక ఫైల్స్, హార్డ్ డిస్కులు మాయం, సీసీ ఫుటేజ్లో రికార్డైన చోరీ, దుండగుడి కోసం పోలీసులు గాలింపు, మాజీ ఉద్యోగిగా అనుమానం అంటూ వార్త కనిపిస్తుంది. రాజ్భవన్లో దొంగలు పడ్డరట. మీ భూములు భద్రం, మీ ల్యాండ్ సర్వే జూన్ 2న ప్రారంభం, ఆగస్టు 15కు కంప్లీట్, సమస్యలని పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి. ఏం పరిష్కారం అయితే ఏందో చూద్దాం భవిష్యత్తులో. ఇక చైనాకు సీక్రెట్స్ లీక్, సిక్కింలో జ్యోతి టూర్లు, వ్లాగ్ల ముసుగులో గూఢాచార్యం, బోర్డర్లో ఫోటోలు వీడియోలు షూట్, బంకర్లు ఆయుధాలపైనే కన్ను, ఆర్మీ కళ్ళుగప్పి డేటా కలెక్షన్. ఇక తర్వాత చైనాకు చేరవేత, విచారణలో సంచలన విషయాలు బయటకంట. హైదరాబాద్లో కొత్త టెర్రర్ గ్రూప్
అహీం పేరుతో కార్యకలాపాలు, యువకులతో ఇన్స్టాగ్రామ్ గ్రూపు, టెర్రరిజంలో పలువురికి ట్రైనింగ్, మహారాష్ట్ర కర్ణాటకలోని పేర్లకు కుట్ర, సిరాజ్ సమీర్ కేసులో సంచలనమట. సో ఈ గూఢాచారులు జ్యోతి మల్హోత్రా అని ఒక యూట్యూబర్ ఉందని చెప్పాను కదా, ఈ జ్యోతి మల్హోత్రా ఇక అమ్మాయి కాబట్టి తిట్టలేకపోతున్నా కానీ ఒకవేళ అబ్బాయి అయితే మాత్రం పొట్టు తిట్టోని. అరే భారతదేశపు సమాచారాన్ని, ఆర్మీ సమాచారాన్ని మొత్తం కూడా అటు పాకిస్తాన్ వాడికి ఇటు చైనా వాడికి ఇష్టం వచ్చినట్టుగా ఈ సమాచారం మొత్తం లీక్ చేసిందట. వ్లాగ్స్ల పేరుతోటి, యూట్యూబ్ వీడియోల పేరుతోటి ఇష్టారాజ్యంగా ఇక విదేశాలు తిరుగుతూ ప్రధానంగా భారత్లోని కొన్ని బార్డర్లో ఫోటోలు తీస్తూ మన బంకర్ల విషయం కావచ్చు, లేకపోతే ఇతర అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మరి ఆర్మీ కళ్ళు కప్పి సమాచారం తీసుకొని పాకిస్తాన్ వాడికి, చైనా వాడికి మరి ఈమె లీక్ చేసిందట ఈ జ్యోతి మల్హోత్రా. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఉరి తీసినా తక్కువే, ఇట్లాంటి వాళ్ళు చిత్రహింసలు పెట్టి చంపినా తక్కువే. సో ఇట్లా ఈ మొక్కదని కాదు, చాలామంది కొత్త టెర్రర్ గ్రూప్నే పెట్టినటువంటి హైం పేరుతో కార్యకలాపాలు, యువకులను ఇన్స్టాగ్రామ్లో వశపరుచుకొని ట్రైనింగ్ ఇచ్చి మరి మహారాష్ట్ర లాంటి ఇతరితర కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ఇతరితర ప్రాంతాల్లో పేర్లకే కుట్రలేపిరట. అటువంటి దొంగ బడవగాళ్ళను వాడు ఎవరైతే సీరజ్ అంటోడు, సమీర్ అంటోడు వాళ్ళని తీసుకొని గట్టిగా 4 వీక్తే మొత్తం చెప్తున్నాడు ముచ్చట్లని. ఇక మళ్ళీ కరోనా మళ్ళీ వచ్చింది. ఆసియా దేశంలో మళ్ళీ విజృంభణ. భారత్లో పెరుగుతున్న కేసులు, మొత్తం 257 యాక్టివ్ కేసులు ఉన్నట్లు నిర్ధారణ. వారం రోజుల్లో 164 కేసులు నమోదు. మహారాష్ట్రలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్ దాటికి ముంబైలో 2 మృతి. ప్రమాదం ఏమీ లేదన్న కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా బారిన పడ్డ హీరో మహేష్ బాబు మరదలు. ఇక కరోనా మరోసారి భయపెడుతోంది. కొన్నేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని కకావికలం చేసిన మహమ్మారి కొన్ని దేశాల్లో మళ్ళీ ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశంలో అయిన హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి పెద్ద ఎత్తున జరుగుతోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న మన భారతదేశంలో మాత్రం 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు లెక్కలు. ఇక అయినప్పటికీ దేశంలో కోవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. బట్ ఎంతకైనా మంచిది. గతంలో మనం చూసినాం, మూతికి మాస్కు లేని బయటకు పోలే, శానిటైజేషన్ వాడినాం. ఒక 2 ఏళ్ళు 2020 కరోనా మనల్ని 2020 మ్యాచ్ ఆడుకున్నది. 2020లో 2020 మ్యాచ్ ఆడింది కరోనా యావత్తు భారత్ ఇతర దేశాలతో. మళ్ళీ ఒక చిన్న గ్యాప్ ఇచ్చి కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. అప్పుడు కూడా జాగ్రత్తగా ఉన్నాం. బట్ ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. భారత్లో 254 కేసులకు పైగా వస్తూ ఉన్నాయట. వారంలో 164 కేసులు వచ్చినాయట. కాబట్టి ఎంతకైనా మంచిది. గతంలో కరోనాతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎన్నో కుటుంబాలు ఆకలి భరించినాయి, ఎన్నో కుటుంబాలు మరి బతుకుదేరుకు వచ్చిన ప్రాంతం నుంచి సొంతూరుకు తరలి వెళ్ళినాయి, కేవలం పాదయాత్రగా పోయినాయి, రోజుల తరబడి నడుచుకుంటూ పోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఇప్పటికైనా కరోనా మళ్ళీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ భారత్కి ముప్పు లేదని చెప్తా ఉంది ఆరోగ్య శాఖ. అయినప్పటికీ మన జాగ్రత్త మనం ఉండాలి. మాస్కులు ధరించండి, శానిటైజర్ని వాడుతూ ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండండి. రైట్, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, విచారణకు రండి ఏమంటారు ఇక్కడ ఈనాడులో ఏం రాసిరు? విచారణకు రండి, కేసీఆర్కు కాళేశ్వరం కమిషను పిలుపు, జూన్ 5న రావాలంటూ నోటీసు పంపిన జస్టిస్ పీస్ ఘోష్. ఇక 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేంద్ర హాజరు కావాలంటూ సమాచారం. మాజీ సీఎంతో భేటీ అయిన హరీష్ అంటూ వార్త కనిపిస్తోంది. సో వీళ్ళు హాజరు అవుతారా కాదా అనేది డిస్కషన్ చేద్దాం. ఇక 4 ఏళ్ల వరకు అప్డేట్ చేయొచ్చు. ఐటీఆర్యూను తీసుకొచ్చిన ఆదాయ పన్ను విభాగం అంటూ ఒకటి వార్త కనిపిస్తుంది. మందుల పేరుతో మాయ, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం. రాష్ట్రంలో 7 పెరుగుతున్న కేసులు, డీసీఏ తనిఖీలో వెలుగు చూస్తున్న వైనమంట. రాష్ట్రంలో 7 పెరుగుతున్న కేసులు అంటూ ఇక ముందు తర్వాత అని చెప్పేసి ఇదంతా కూడా ఫేక్ మందుల పేరుతో మధ్యకాలంలో మనం చూసినాం. చర్మం, పొడిబారిన చర్మం తెల్లగా అవుతుందనో, లేకపోతే మచ్చలున్న చర్మం మంచిగా అవుతుందనో, ఇక దొంగ బడవగాలు ఇష్టారాజ్యంగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. సో దయచేసి నమ్మొద్దని చెప్తా ఉన్నది. మాటిస్తారు, పాటిస్తారు, బడిని దిద్దుతున్న గురువులు. ఆ ఉపాధ్యాయులు ఎక్కడంటే అక్కడ చదువుల పండగే, ఎక్కడుంటే అక్కడ చదువుల పండుగ. వెలవెలపోయిన పాఠశాలల సైతం విద్యార్థుల్లో కిక్కిరిసిపోతాయంటూ వార్త కనిపిస్తుంది. ఉపాధ్యాయురాల పేరు పోంపల్లి భవానీ, ఉద్యోగం చేరింది 2008 ఫిబ్రవరి.
పనిచేసే చోటు బాలికల ప్రాథమిక పాఠశాల గాంధారి కామారెడ్డి జిల్లా. పెరిగిన విద్యార్థుల సంఖ్య 40 నుంచి 140కి పెరిగిందంట. పిల్లలతో చేయించిన కృత్యాలు చూపుతున్న ఉపాధ్యాయురాలు భవాని అంటూ ఇంటికి తిరిగి విన్నవించి అంటూ వార్త కనిపిస్తుంది. మొత్తం మీద ఒక ఉపాధ్యాయురాలు ఎక్కడుంటే అక్కడ పిల్లలు హడావిడి ఉంటుంది, పిల్లలు పెరుగుతారు అనేది ఇక్కడ వార్త కనిపిస్తుంది. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే రాజ్భవన్లో మార్ఫింగ్ రచ్చ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మార్ఫింగ్ ఫోటోలతో తోటి ఉద్యోగిని బెదిరించిన ఓ ఉద్యోగి అరెస్టు, సస్పెన్షన్, బెయిల్పై విడుదలై రాజ్భవన్కు వచ్చి హార్డ్ డిస్క్లో చోరీ. మార్ఫింగ్ ఫోటోలు బయటకు రాకూడదని దొంగతనం, సిబ్బంది ఫిర్యాదుతో మరోసారి అరెస్టు. రాజ్భవన్లో కీలక ఫైలు మాయమంటూ జోరుగా ప్రచారం, అసలు విషయం బయటపెట్టిన పోలీసులు. కేసీఆర్కు పిలుపు, జూన్ 5న విచారణకు రమ్మన్న కాళేశ్వరం కమిషన్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. వ్యక్తిగతంగా రిజిస్టర్డ్ పోస్టులో 3కి సమన్లు. కాళేశ్వరం నిర్మాణ పర్యవేక్షణపై కేసీఆర్ అరెస్టులకు, నిధుల విడుదలపై ఆర్థిక మంత్రిగా ఈటెలకంటూ వార్త కనిపిస్తుంది. ఇక గీత దాటద్దు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక్కడ లోటుబాట్లు సర్దిద్దుకోండి, నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువుగా ఉండండి, ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోండి, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయండి. నాగర్ కర్నూలు, మల్కాజ్గిరి, మెదక్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం. పనితీరు నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో సీఎం ముఖాముఖి అంటూ వార్త కనిపిస్తుంది. గీత దాటద్దు, ఇక ఉదాంతనం మరవద్దు, విధులకు కట్టుబడి ఉండండి, క్రమశిక్షణ పాటించండి, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి, బహిరంగ సభల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దు, అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చొద్దు. అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వ హెచ్చరిక. ఇటీవల చోటు చేసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఉత్తర్వులు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తారని భావిస్తున్నా అంటూ మంత్రి దుద్దుల శ్రీధరబాబు. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని రాజకీయ కక్షతోనే కేసీఆర్కు నోటీసులు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నోటీసులు అందాక స్పందిస్తారంటూ నోటీసులు చూడకుండా ఏం మాట్లాడలేనంటూ ఎంపీ ఈటెల. ముగ్గురైతే కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రమాదంలో నుజ్జునుజ్జైన బస్సు ముందు భాగము పెళ్లింట విషాదము. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టిన పెళ్లి బస్సు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ప్రమాదం. బస్సులోని వారిలో 4 మృతి, 14 మందికి తీవ్ర గాయాలు. పెళ్లి విందుకు వెళ్లి వస్తుండగా ఘటన, వధువరులు క్షేమం. ప్రమాదంపై సీఎం రేవంత్, స్పీకర్ మంత్రి దామోదర విచారం అంటూ ఇక వార్త రైలు కనిపిస్తుంది. మరోవైపు న్యాయ వ్యవస్థలో తిమింగలాలు. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్కు ఎన్నాళ్ళు? నేర న్యాయ వ్యవస్థ సామాన్యకేనా? అంతర్గత విచారణలో పారదర్శకత ఏది? నివేదికను బయటపెట్టాలి, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇప్పటికే వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధమే, స్టే ఇవ్వాలంటే బలమైన కారణం చూపాల్సిందే, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఆస్తులను లాక్కోవడమే చట్టం ఉద్దేశం, సిబెల్ పారదర్శకత కోసమే బోర్డులో ఇతర మతస్థులంటూ ప్రభుత్వ న్యాయవాది అంటూ వార్త కనిపిస్తుంది. మాతృభాషతో మరింత అందంగా మిస్ చైనా, మిస్ అర్జెంటీనా అంటూ సొంత భాషలో ప్రసంగించిన మిస్ వరల్డ్ సుందరిమణులు. ప్రత్యేక అనువాదకులతో టీ హబ్లో కార్యక్రమం. నమస్తే ఇండియా అంటూ తొలి పలుకు. కిమ్స్ ఆసుపత్రి సందర్శన. నేడు శిల్పారంభంలో సందడి. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం. 6 విభాగాల్లో పోటీలు. ప్రతిభ ఆధారంగా 1 నుంచి 107 వరకు ర్యాంకులు. టాప్ 40లో ఉన్నవారు చివరి వరకు పోటీలో, మిగతా వారు అవుట్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి అందగతులకు సంబంధించిన వార్త. ఇక అహ్మదాబాద్, ముంబై మధ్య నిర్మితమవుతున్న వంతెన. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో 300 కిలోమీటర్ల వంతెన పూర్తి అంట. ఇక అహ్మదాబాద్, ముంబై మధ్య 518 కిలోమీటర్ల కారిడార్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. వెలుగులో చూస్తే పాకిస్తాన్లో ఎక్కడున్నా దాడి చేయగలం, దాక్కోవాలని అనుకుంటే కలుగు వెతుక్కోవాల్సిందేనని సుమేర్ ఇవాన్ చెప్తా ఉన్నాడు. ఆ దేశం మొత్తాన్ని కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గరున్నాయంటూ ఎయిర్ డిఫెన్స్ డీజీ చెప్తా ఉన్నాడు. ఆ వార్త మనకు ఇక్కడ హైలైట్ కనిపిస్తోంది. గ్రూప్ 3, 4కు ఒకే ఎగ్జామ్, సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖలో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీర్ల పోస్టులు 2,000, గ్రూప్ 3, గ్రూప్ 4లో 1000 దాకా పోస్టులు, మరిన్ని పెరిగే ఛాన్సు. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం అంటూ నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పే వార్త ఇక్కడ కనిపిస్తుంది.
దాని గురించి కూడా మనము డిస్కషన్ చేద్దాం. కేసీఆర్కు నోటీసులు అంటూ కామన్గా వెలుగులో కూడా కనిపిస్తుంది. ఇక ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు 4 మృతి అంటూ హైలైట్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములకు తిరిగి పేదలకు పంచుతామంటూ మంత్రి పొంగులేటి వార్తకుంటి హైలైట్ కనిపిస్తుంది. సర్కార్ బడిలో అడ్మిషన్ల పెంపుపై ఫోకస్, గవర్నమెంట్ స్కూళ్లలో బలోపేతంపై ప్రభుత్వం కసరత్తు, కొత్తగా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకు నోట్బుక్స్, 1000 బడుల్లో ఫ్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభానికి చర్యలు, 1,00,000 మందికి పైగా టీచర్లకు 5 రోజుల ట్రైనింగ్, వచ్చే నెల పకడ్బందీగా బడి బాట నిర్వహణకు ఏర్పాట్లు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక పక్కా ప్లాన్ ప్రకారమే పులిని చంపి చర్మం, గోళ్ళు, దంతాలు తీసి పాతిపెట్టినట్టు కవాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతిరామ్, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ వెల్లడి. ఇక దహేగాం మండలం చిన్నరాజపల్లి వద్ద చర్మం, గోళ్లను రికవరీ చేసినాం, 4గురిని అదుపులోకి తీసుకున్నాం, నిందితులు 10 నుంచి 15 మంది ఉండొచ్చంటూ వెల్లడి. సో ఇక్కడ చూడండి, పులిని చంపి చర్మము, గోళ్ళు, దంతాలు తీసి పాతిపెట్టినట. పులిని చంపిలంటే వీళ్ళు మరి ఎంత క్రూరంగా ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక 3 రాష్ట్రాల్లో కుండపోత, కర్ణాటకలో 5గురు, తమిళనాడులో 3 మృతి, బెంగళూరులో రోడ్లన్నీ జలమయం, కేరళలోని పలు జిల్లాలోనూ భారీ వర్షాలట. ఇక మనతానికి కూడా రేపో మాపో వచ్చే అవకాశం ఉంది. ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 7 నెలల్లో 25 పెళ్ళిళ్ళు, రోజుకో కథ చెప్తూ పూటకో వేషం మారుస్తూ నమ్మించి పెళ్లి చేసుకొని ఆపై డబ్బు నగలతో పరారవుతోంది ఓ నిత్య పెళ్లి కూతురు. యూపీకి చెందిన 32 ఏళ్ల అనురాధ ఇక పాశ్వాన్ కేవలం 7 నెలల్లో 25 పెళ్ళిళ్ళు చేసుకొని యువకుల్ని బుర్రి కొట్టించిందంట. చూడాలి, ఈ అందగత్తె 25 పెళ్ళిళ్ళు చేసుకుందట. 7 నెలల్లో 25 మంది యువకుల్ని మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకొని డబ్బులు నగలు తీసుకొని ఉడాయించిందట. ఇటువంటి అందగత్తెలు, ఇటువంటి మహానురావులు అంటారా, ఏమంటారు ఇవన్నీ, ఇటువంటి వాళ్ళు ఉండడం బట్టి ఇక మహిళా లోకానికే చెడ్డ పేరు, మహిళా లోకానికే మచ్చొచ్చేటువంటి అవకాశం ఉన్నది. మహానటి అంటారేమో, గుర్తొస్తలేదు, యాదికి వస్తలేదు, మహానటి. ఇటువంటి మహానటిలు ఉన్న రోజులు ఇక మహిళలకు మంచి పేరు వచ్చే ఛాన్సే లేదు. స్వేచ్ఛ చూస్తే మళ్ళీ కరోనా భయం, భారత్లోకి వచ్చేసిన కోవిడ్ మహమ్మారి, దేశవ్యాప్తంగా 260 పాజిటివ్ కేసులు, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనే ఎక్కువ, ఇప్పటి వరకు 3 మృతి అంటూ తెలంగాణ. డోంట్ వెరీ, కేసులు తేలని ఈజీ కంట్రోల్, చివరి దశలో కోవిడ్ వైరస్, అప్పుడప్పుడు స్వల్పంగా కేసులు, ఏ పరిస్థితులైనా ఎదుర్కొంటాం అంటూ వార్త కనిపిస్తోంది. సో తెలంగాణకు డోంట్ వెరీ, ఇప్పటివరకు అయితే కేసులు లేవు, బట్ భారత్లో 260 కేసులు వచ్చినాయని చెప్తారు. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఇక్కడ చూడండి, హద్దు మీరితే చర్యలు తప్పవంటూ ఒక వార్త కనిపిస్తుంది. హుందాగా వివరించండి, అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, దిగజారుడు చర్యలు తగ్గించుకోండి, దీనివల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఇక ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు సిఎస్ హెచ్చరిక, హద్దు మీరితే చర్యలు తప్పవని మరి సిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఏఎస్లకు చెప్తున్నటువంటి ముచ్చట. మరి చూద్దాం ఎంతవరకు కంట్రోల్లో ఉంటారు, ఏం చేస్తారు, ఏం కథ అనేది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు, సార్ వస్తారా రారా అనేది ఇక్కడ వార్త కనిపిస్తుంది. కేసీఆర్, హరీష్ షీట్లకు కాళేశ్వరం కమిషన్ పిలుపు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక రేవంత్తో రష్యా కాన్సుల్ భేటీ, ముఖ్యమంత్రి నివాసంలో సమావేశం, వలేరీ కుష్కు షాల్వాతో సత్కారం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక ఉమెన్ వింగ్లో చీలికలు, 2 వర్గాలుగా నేతలు, ప్రెసిడెంట్పై విమర్శలు, గాంధీభవన్ సాక్షిగా ఫైట్, కార్యవర్గంలో రాజకీయం అంటూ వార్త కనిపిస్తుంది. ఇక మానవ బాంబుల పన్నాగం, హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కొత్త కోణం, 20 మందికి పైగా యువకులతో ఇన్స్టాగ్రామ్లో గ్రూప్, పేలుడు పదార్థాలకు డబ్బులు సమకూర్చిన ఇమ్రాన్ కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారణ అంట. మానవ బాంబుల పన్నాగం చేస్తూ మరి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి 20 మందిని మరి అందులో ఉసగొల్పుతా ఉన్నారట. సెల్లార్లపై సర్వే, వర్షాకాలం ముగిసే వరకు సెల్లార్లకు నో పర్మిషన్, త్వరలో ఆదేశాలు జారీ చేయనున్న జిహెచ్ఎంసీ. కన్స్ట్రక్షన్ సైట్లపై టౌన్ ప్లానింగ్ స్పెషల్ నజర్, ప్రమాదాల నివారణ ప్రమాణాలు అమలు చేయాల్సిందనట. ప్రమాద నివారణ ప్రమాణాలు అమలు చేయాల్సిందంటే ఒక వార్త కనిపిస్తుంది. వర్షాకాలం ముందుగానే ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికతో జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. వానాకాలం కష్టాలను తగ్గించేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ఓ దఫా జిహెచ్ఎంసీ, సిటీ పోలీసులు, హైడ్రా శాఖ ఉన్నతాధికారులు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రాథమికంగా సూచనలు సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్లు, శిథిల భవనాలు, రోడ్ల మరమ్మతుల విషయంలో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకేమున్నాయిగా దిశలో చూస్తే
48 గంటల్లో 14,000 చిన్నారులు చనిపోయే ప్రమాదమట. గాజాలోని చిన్నారులు తల్లుల్లో పోషకాహార లోపం, పరిమితికి మానవతా సాయం, ఇజ్రాయెల్ తీర్పై ఐక్యరాజ్య సమితి ఆందోళన అంటూ వార్త కనిపిస్తుంది. ఇక పెంచింది 20, తగ్గించింది 10. మెట్రో ఛార్జీలను సవరించిన ఎల్ఎన్టీ 24 నుంచి తగ్గిన ఛార్జీలు 24 నుంచి తగ్గిన ఛార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటన అంట. 20% పెంచితే అందులో 10% తగ్గిస్తుందట. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు. ఇక అందుకు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తా, పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ అంటూ వార్త కనిపిస్తుంది. సో జూలైలో స్థానిక ఎన్నికలు ఉంటాయి. సో నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ముఖ్యమంత్రి సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి చూద్దాం అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది. ఇక కేసీఆర్ విచారణకు రండి, నోటీసులు జారీ చేసిన కాళేశ్వరం కమిషన్ అంటూ కామన్ కనిపిస్తుంది. మరోవైపు సోషల్ వెల్ఫేర్పై విముఖత అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. గులాబీలో కాళేశ్వరం గుబులు అంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. లారీని ఢీకొట్టిన పెళ్లి బస్సు, కరెంటు షాక్తో వరుడు మృతి అంటూ వార్త కనిపిస్తుంది. ఇంకోటి రైట్గా ఇంజనీరింగ్లో మేనేజ్మెంట్ దందా, టాప్ కాలేజీల్లో సిఎస్సి గ్రూప్ సీట్కు సుమారు 25 లక్షలు అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఆఫీసర్లు ఉందాగా వివరించాలంటూ ఇక అక్కడ సిఎస్ రామకృష్ణరావు ఆదేశాలు హైలైట్ కనిపిస్తున్నాయి. నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, జూన్ 5న విచారణకు హాజరు కావాలని ఆదేశం, ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక తెలంగాణను ఎండబెట్టి నదుల అనుసంధానం పేరిట సరికొత్త నాటకం, గోదావరిని కొల్లగొట్టి అంటూ వార్త కనిపిస్తుంది. ఇక అవి రాజకీయ నోటీసులు అంటూ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. మంత్రులకు ముక్కుతాడు, అధికారుల సాయంతో సీఎంఓ రిమోట్ పాలన అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. అందాల భామల వెంట మంత్రులు పరుగులంటూ సిపిఐ నారాయణ కామెంట్స్ హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక డలాస్లో రజతోత్సవ సంబరం అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నాయి. ఒక్కసారి పోల్ పెట్టినాం, మనము ఆ పోల్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు హెడ్లైన్ చూసినాం, ఒక్కసారి పోల్ చూసే ప్రయత్నం చేద్దాం. పోల్లో భాగంగా మరి కాళేశ్వరం కమిషన్కి సంబంధించి రెండు పోల్ పెట్టిన మా వాళ్ళు. ఒకటి, జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా, ఒకటి జరుగుతాయని, రెండు జరగవని. ఈ రెండిట్లో 50% మంది సర్పంచ్ ఎన్నికలు జూలైలో జరుగుతాయని నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. సో దాని గురించి చూస్తే జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయంటే ఇక 100కు 50% మంది సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయనేటువంటి బలమైన నమ్మకంతో ఉన్నారు తెలంగాణలో. మేము కూడా జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలామంది ఆశాభాగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. సర్పంచ్ కావాలని కొత్తగా యువకులు ఆశపడేటోళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు సర్పంచ్గా చేసిన వాళ్ళు మళ్ళీ సర్పంచ్ కావాలని తహతహలాడుతున్నారు. కాబట్టి మరి సర్పంచ్ ఎన్నికలు ఎంత తొందర వస్తే అంత మంచిదే. సో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం పూర్తి వార్త. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల హాజరవుతారా లేదా అని పెడితే అవుతారు అని చెప్పేసి 72% అని చెప్తురా. 100కు 72% మంది ఏమంటారు, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఈటెల, ఇటు హరీష్ రావు, అటు కేసీఆర్ ముగ్గురు హాజరవుతారు, సమాధానాలు చెప్తారు ప్రశ్నలకు అనేటువంటి బలమైన దృఢమైనటువంటి సంకల్పంతో తెలంగాణ ప్రజలు పూర్తి విశ్వాసం, నమ్మకము మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, మాజీ మంత్రుల మీద పెట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఉమ్ము చేస్తారా లేకపోతే ఏం చేస్తారో తెలియదు, కానీ ప్రజలైతే విశ్వసిస్తున్నారు. హుందాగా పోయి కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ కూర్చొని సమాధానాలు చెప్తాడు, హరీష్ రావు కూర్చొని సమాధానాలు చెప్తాడు, ఈటెల పోయి సమాధానాలు చెప్తారు. వాళ్ళు ఏం తప్పు చేయలేరని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఒకవేళ మరి హాజరు కాకపోతే మాత్రం తెలంగాణలో ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం ఉమ్మవుతుంది, వాళ్ళు అనుకున్నటువంటి అంశం తారుమారైతుంది. కాబట్టి మరి హాజరవుతారా కాదనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇవి ఇప్పటివరకు హెడ్లైన్స్ క్లియర్గా అన్ని పేపర్లు, అన్ని దినపత్రికల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఒకటే ఒక అంశం, కాళేశ్వరం కమిషన్, కేసీఆర్కు నోటీసులు, కాళేశ్వరం కమిషన్, హరీష్ రావుకు నోటీసులు, కాళేశ్వరం కమిషన్, ఈటెలకు నోటీసులు అనేటువంటి అంశమే బ్యానర్ ఐటమ్గా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అదొక్కటే అంశం అనేది కనిపిస్తుంది. ఇక రెండో అంశం, కరోనా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంట. ఇక మూడో అంశం,
మరి జూలైలో సర్పంచ్ ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉందట. ఇక 4వ అంశం భూభారతి. మరి గతంలో ధరణి పేరుతో గుంజుకున్న భూములన్నీ తెలంగాణ ప్రజలకు పంచుతామంటూ పొంగులేటి వ్యాఖ్యలు. ఇక 5వ అంశం ఏముందా అంటే ఏం లేదు. ఇక 5వ అంశం సో ప్రతిపక్షాల విమర్శలను 5వ అంశంగా ఇవన్నిటి గురించి ఒకసారి కులంకుశగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏం జరగబోతుంది ఏందనేది. రైట్, ఇక్కడ రాసిరు